వెల్కమ్ టు లలితా భక్తి హనుమాన్ మాల డే 6. ఈరోజు మన వీడియోలో రామాయణంలోని అందరికీ ఎంతో ఇష్టమైన హృదయాన్ని హత్తుకునే ఒక మహా ఘట్టాన్ని తెలుసుకుందాం. ఇది నా రిక్వెస్ట్. ఈ వీడియోని ఎవ్వరూ మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. కళ్ళకు కట్టినట్టుగా కథను వివరిస్తాను. హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్ళినప్పుడు ఏ ఆటంకాలు ఎదురయ్యాయి, లంకలో ఏం జరిగింది, సీతమ్మను ఎలా కలిశాడు, తిరిగి రాముడి దగ్గరకు వచ్చే వరకు ఏమేమి జరిగాయో పూర్తిగా తెలుసుకుందాం. అయితే రాముడు తన ముద్రికను హనుమంతుడికి ఇచ్చి, హనుమా, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ ఉంగరాన్ని సీతకు చూపించి నేను త్వరలో వస్తానని చెప్పు అని పంపించాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు ఆనందంతో నమస్కరించి మహేంద్ర పర్వతం మీద నిలబడి రామనామాన్ని స్మరిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. సముద్రాన్ని దాటే ఈ ప్రయాణం అంత సులభమైతే కాదు. ఆయన్ను పరీక్షించడానికి 3 ప్రధాన ఆటంకాలు ఎదురయ్యాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మైనాక పర్వతం. అయితే ఈ మైనాక పర్వతం సముద్రం లోపల నుంచి పైకి వచ్చి, హనుమా, నువ్వు ఎంతో దూరం వెళ్తున్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో అని కోరింది. అని హనుమంతుడు రామకార్యం పూర్తయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు అని చెప్పి చేత్తో తాకి గౌరవించి ముందుకు సాగిపోయాడు. తరువాత నాగమాత సురస ప్రత్యక్షమైంది. ఆమె హనుమంతుణ్ణి మింగాలని ప్రయత్నించింది. హనుమంతుడు తన శరీరాన్ని పెద్దదిగా చేశాడు. ఆమె నోరు కూడా అంతకంటే పెద్దదైంది. అప్పుడే ఒక్కసారిగా సూక్ష్మ రూపంలో మారి ఆమె నోట్లోకి వెళ్లి వెంటనే బయటికి వచ్చాడు. ఆయన తెలివికి మెచ్చిన సురస దీవించి పంపించింది. ఇక తర్వాత సింహిక అనే రాక్షసి ఆయన నీడను పట్టి లాగింది. హనుమంతుడు వెంటనే ఆమెను సంహరించి సముద్రాన్ని విజయవంతంగా దాటాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? లక్ష్యం చేరుకోవాలంటే ప్రలోభాలు, పరీక్షలు, భయాలు తప్పక ఉంటాయి. హనుమంతుల్లా వాటిని ధైర్యంగా దాటాలి. ఇక తర్వాత ఆటంకాలన్నీ ఎదుర్కొని చివరికి లంకకు చేరుకున్న హనుమంతుడు నగరంలోకి అడుగు పెట్టబోతుండగా లంకిని అడ్డుకుంది. హనుమంతుడు ఒక్క దెబ్బతో ఆమెను ఓడించి లంకలోకి ప్రవేశించాడు. రాత్రంతా వెతికాడు. రాజభవనాలు చూశాడు, ఉద్యానవనాలు వెతికాడు, కానీ సీతమ్మ తల్లి కనిపించలేదు. చివరకు అశోకవనంలో ఒక చెట్టు కింద రాక్షసుల మధ్య దుఃఖంగా కూర్చున్న సీతమ్మను చూశాడు. ఆమెను చూసిన హనుమంతుడికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేరుగా వెళ్తే సీతమ్మ భయపడుతుందని భావించి చెట్టు మీద కూర్చొని మెల్లగా రాముని కథను గానం చేశాడు. రాముని పేరు విన్న సీతమ్మ ఆశ్చర్యపోయింది. అప్పుడు హనుమంతుడు ముందుకు వచ్చి, అమ్మా, నేను రాముడి దూతను అని చెప్పాడు. సీతమ్మకు మొదట సందేహం వచ్చింది. అప్పుడు హనుమంతుడు రాముడు ఇచ్చిన ముద్రికను చూపించాడు. ఆ ఉంగరం చూసిన సీతమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. హనుమంతుడు ఆమెకు ధైర్యం చెప్పాడు. అమ్మా, రాముడు నువ్వు లేక ఎంతో బాధపడుతున్నాడు. త్వరలోనే వానర సైన్యంతో వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అని అన్నాడు. సీతమ్మ తన తలలో ఉన్న చూడామణిని తీసి హనుమంతుడికి ఇచ్చి, ఇది రాముడికి ఇవ్వు, నా క్షేమం చెప్పు అని చెప్పింది. తిరిగి వెళ్లే ముందు రావణుడికి ఒక గుణపాఠం చెప్పాలని హనుమంతుడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఉంటుంది అసలు కథ. ఆ తర్వాత ఏమవుతుందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీకు నా వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.